వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ డే బిగ్ డిబేట్. సో కాసేపట్లో ది ఫైర్ మ్యాచ్ గా చెప్పబడే ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తే ఇండియా వర్సెస్ పాక్ T20 సమరం ప్రారంభం కాబోతోంది. ఇక అందరి చూపు కూడా కొలంబో పైనే ఉంది. ఇప్పుడు జోరు మీద ఉన్నటువంటి టీమిండియా గెలుపుపై ధీమాత ఉంటే అటు దాయాది పాకిస్తాన్ ప్రతీకారం తప్పదని అంటోంది. సో మహాశివరాత్రి వేళ హై వోల్టేజ్ మ్యాచ్ పై స్పెషల్ డిబేట్ ఈరోజు మనతో పాటు ఈ డిబేట్లో పాల్గొనడానికి కార్తిక్ యనమండ్రి గారు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. అండ్ అలాగే లైవ్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు సుధీర్ మహావాది గారు. ఇద్దరికి వెల్కమ్. సో టాస్ ఆల్రెడీ పడిపోయింది. సో టాస్ గెలిచింది పాకిస్తాన్, ఫీల్డింగ్ ఎంచుకుంది. సో కార్తిక్ గారు, రెండింటిని కంపేర్ చేస్తే మనం ఇండియా పాకిస్తాన్ గురించి నో డౌట్ ఎప్పటికీ కూడా ఇండియానే అప్పర్ హ్యాండ్లో ఉంది. అండ్ ఒక్క మ్యాచ్ ఇప్పటి వరకు ఆడినాటిల్లో తలపడినాటిల్లో పాకిస్తాన్ గెలిచింది. సో ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతోంది? వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ కామెంట్? సో అంటే మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు అంటే చాలాసార్లు వీ నో లైక్ ఇండియాకి పాజిటివ్ ఎడ్జ్ ఉంది అని మనం అనుకున్నా సరే సమ్వేర్ ఒక చిన్న టెన్షన్ అయితే ఉంటుంది. ఐ థింక్ దట్ ఈస్ వాట్ వీఆర్ క్యారీయింగ్ టుడే. అంటే మనము ఆల్రెడీ మనం సోషల్ మీడియాలో చాలా ఒక కైండ్ ఆఫ్ ఏ అనలిటిక్స్ ప్రొడిక్షన్స్ చూస్తూ ఉన్నాము, ఎస్పెషల్లీ సరౌండెడ్ బై ఉస్మాన్ తారిక్ తన బౌలింగ్ యాక్షన్ గురించి అని దాని గురించి. అంటే ఒక పాయింట్ దొరికింది మంచి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి. అఫ్ కోర్స్ వర్షం ఒకటి ఇష్యూ ఉంది, తర్వాత పిచ్, హౌ ద పిచ్ ఇస్ యాక్టింగ్ అనేది. సో ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి మనకి. సో ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ డే ఇవాళ డెఫినెట్గా. సుధీర్, సో కమింగ్ టు యూ సుధీర్ మహావాది గారు. సో ముఖ్యంగా ఈ మ్యాచ్కి జనరల్గా నేను డిబేట్లో లాస్ట్కి వెదర్ గురించి అడుగుదాము అని అనుకున్నా, కానీ ఇప్పుడే ఫస్టే అడగాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో 70% ఛాన్సెస్ ఉన్నాయి వర్షం పడడానికి. కొంతమంది పాకిస్తాన్ క్రికెటర్లు కొంతమంది సో వర్షం పడాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ విషయంలో మ్యాచ్ గనక వర్షం పడి దానివల్ల రద్దు అయితే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? రద్దు అవ్వాలని కోరుకుంటున్నారా? అసలు ఎలా ఉంది సిచ్యువేషన్? ఎప్పుడైతే వెదర్ అంతా డేంజరస్ గా కనపట్టలేదు. అండ్ సునీల్, మీకు తర్వాత కార్తిక్ గారు కూడా నమస్కారం. హ్యాపీ శివరాత్రి. మ్యాచ్ అయితే టోటల్ గా కొనసాగవచ్చు. ఒకవేళ మ్యాచ్ రద్దయినట్లయితే అప్ టు లీగ్ మ్యాచెస్ రూల్ ఏంటంటే పాయింట్స్ షేర్ చేసుకుంటారు అండ్ నెట్ రన్ రేట్ పైన సూపర్ 8 వరకు ఛాన్సెస్ ఉంటాయి. ఫైనల్ వరకు మాత్రమే, ఫైనల్ లో మాత్రమే రిజర్వ్ డే ఉంది మీకు. ఈవెన్ సూపర్ 8 లో కూడా రిజర్వ్ డేస్ లేవు ఈ టోర్నమెంట్ ఈ రూల్ ప్రకారం. అంటే అప్పుడు కూడా మీకు నెట్ రన్ రేట్ అండ్ పాయింట్స్, మీ లీగ్ సాధించినటువంటి పాయింట్స్, తర్వాత మీ రేటింగ్ అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మ్యాచ్ టోటల్ గా కొనసాగాలని కోరుదాం. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినట్లయితే 2 టీమ్స్ ఒక్కొక్క పాయింట్ వస్తాయి. అండ్ బోత్ టీమ్స్ ఆఫ్ కోర్స్ విల్ బి త్రూ టు ది సూపర్ 8. నెక్స్ట్ మ్యాచ్ కొరకు వెయిట్ చేసే ఛాన్సే ఉండదు ఇద్దరు కూడా. ఎందుకంటే ఒకవేళ ఈ మ్యాచ్ లో గెలిచినటువంటి టీం అయితే స్ట్రేట్ అవే సూపర్ 8 వెళ్ళిపోతారు. ఓడిపోయిన టీం పైన కొంచెం ప్రెషర్ ఉండవచ్చు, ఎందుకంటే పాకిస్తాన్ విల్ బి పేయింగ్ అగైన్స్ నమీబియా, ఆ తర్వాత ఇండియా నెదర్లాండ్స్ తో ఆడతారు. అండ్ అప్పుడు మళ్ళీ ఏదైనా సర్ప్రైజ్ జరిగినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ లూజింగ్ టుడే అండ్ లూజింగ్ టు నమీబియా అండ్ నెదర్లాండ్స్ బీటింగ్ ఇండియా, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ యాక్చువల్లీ. అటువంటి సిచ్యువేషన్ అయితే కాకుండా ఉండొచ్చు. అండ్ వర్షం పడ్డట్టయితే పాయింట్స్ స్ప్లిట్ అయినట్లయితే బోత్ టీమ్స్ విల్ బి ఇన్ సూపర్ 8. లేదు అంటే గిట్ట ఐ థింక్ టీం గెలిచింది స్ట్రేట్ అవే వెళ్ళిపోతుంది. అది రూల్. అంటే సూపర్ 8 వరకు కూడా పాయింట్స్ స్ప్లిట్ అండ్ నెట్ రన్ అయితే కన్సిడర్ చేస్తారు సునీల్. అండ్ ఆ తర్వాత ఫైనల్ కు మాత్రం డెఫినెట్లీ ఒక రిజర్వ్ డే అని ఉంది. ఇవాళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినట్లయితే నెక్స్ట్ డే, అండ్ అప్పుడు అఫ్ కోర్స్ అప్పుడు కూడా రద్దయినట్లయితే దెన్ అప్పుడు అంతకు లీగ్ పాయింట్స్, తర్వాత సూపర్ 8 పాయింట్స్ అవన్నీ కూడా క్యారీ అవుతాయి. నెట్ రన్ రేట్ అవన్నీ క్యారీ అవుతాయి. ఓకే. సో కార్తిక్ గారు, ఈ విషయంలో పర్టికులర్గా కొలంబో లాంటి పిచ్ల మీద చేజింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. సో అంటే ఇప్పుడు పాకిస్తాన్ తీసుకున్నటువంటి డెసిషన్ని ఎలా చూస్తారు, టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం? అంటే మనము కొలంబో ఇప్పుడు లైక్ అంటే శ్రీలంకన్ కండిషన్స్ నా ఉద్దేశంలో దీస్ ఆర్ ఈక్వలెంట్ టు ద దుబాయ్ పిచెస్. ఓకే. ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ కండిషన్స్, బాల్ స్లోగా వస్తుంది, స్పిన్ అవుతుంది. సో డెఫినెట్లీ ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ ఏషియా కప్లో చూసాము, సేమ్ అంటే చాలా క్లోజ్ మ్యాచెస్ అయినాయి. ఆల్మోస్ట్ ఒకనొక టైంలో ఇండియా ఓడిపోతుంది అనుకున్నది గెలిచింది. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే కండిషన్స్ ఉన్నాయి. డెఫినెట్లీ లైక్ వీఆర్ గోయింగ్ టు సీ సమ్ స్పిన్ ఈసారి ఉంటుంది. ఎందుకంటే లైక్ పాకిస్తాన్ నాకు తెలిసినంత వరకు వాళ్ళ టీంని సెలెక్ట్ చేసుకునేటప్పుడే వాళ్ళకి తెలుసు శ్రీలంకలో ఆడుతున్నామని.
వాళ్ళు మాక్సిమం నెంబర్ ఆఫ్ స్పిన్నర్స్ ని వాళ్ళ స్క్వాడ్ లో యాడ్ చేసుకోవటం అయింది. ఆల్దో వాళ్ళు ఇప్పటికే 1 వీక్ నుంచి కూడా అక్కడే వాళ్ళకి అలవాటు కూడా అయింది. సో ఇట్స్ గోయింగ్ టు బి అంటే ఆ దీంట్లో ఏంటంటే పాకిస్తాన్ కి ఒక చిన్న ఎడ్జ్ ఉంది. బట్ యా ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే మన బ్యాటింగ్ పవర్ మన బౌలింగ్ పవర్ కూడా చాలా బాగుంది. సో అండ్ మనం చాలా శ్రీలంకతో చాలా ఆడింది కూడా ఉంది కాబట్టి ఆర్ పీపుల్ అండర్స్టాండ్స్ ద కండిషన్స్ అ బెట్. బట్ లెట్స్ సీ హౌ థింగ్స్ విల్ షేప్ అప్. ఎస్ ఆఫ్ కోర్స్. అయితే ఈ విషయంలో పర్టికులర్లీ పాకిస్తాన్ ఏ థాట్తో లేదంటే ఏ స్ట్రాటజీతో ఈ కాన్సెప్ట్ని అంటే ఇప్పుడు ఫీల్డింగ్ ఎంచుకుందని అనుకోవచ్చు? అంటే నేను ఇందాక చెప్పినట్టు అంటే స్పిన్ ఒక కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి అండ్ ఇవాళ పాకిస్తాన్ ఆడేది మాక్సిమం స్పిన్ పవర్తోనే ఆడుతుంది వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మనము ఉస్మాన్ తారిక్ ఇందాక మాట్లాడుకున్నాము, అబ్రార్ అహ్మద్ ఉన్నాడు అండ్ ది గాట్ షాబాద్ని తీసుకుని వచ్చారు. సో వాళ్ళకు ఒక 3-4 క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. సో డెఫినెట్లీ వీళ్ళని యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ మధ్యలో అంటే ఏషియన్ కప్లో నేను చూసింది ఏంటంటే ఈవెన్ కెప్టెన్ కూడా ఆగా ఖాన్ కూడా ఈవెన్ హీ ట్రై టు బాల్ స్పిన్ అండ్ ఎవ్రీథింగ్. సో డెఫినెట్లీ ఈ టెస్ట్ అయితే చేస్తారు ఇండియా మీద మన వాళ్ళు. ఇంకొకటి ప్రెస్ మీట్ లో కూడా అభిషేక్ శర్మ మీద ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళు ప్రెస్ మీట్ చేయడం. సో డెఫినెట్లీ ఒక స్ట్రాటజీతోనే ఉన్నారు పాకిస్తాన్ ఇండియా మీద అటాక్ చేయడానికి. మన వాళ్ళు ఐ థింక్ ఫస్ట్ ఒక 8 overs 9 overs కొంచెము హోల్డ్ ఆన్ చేయగలితే ఐ థింక్ ఇంకా ప్రెషర్ పెట్టచ్చు. సుధీర్, మీ దగ్గరికి వస్తున్నాను. యాక్చువల్లీ టీమ్ 11 గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇండియా ఇప్పుడు ఉన్నటువంటి 2 చేంజెస్తో ఇండియా ఇప్పుడు ఈరోజు బరిలోకి దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇండియాకు ఉన్నటువంటి ప్లస్లు ఏంటి చేంజ్ అయిన టీం తర్వాత? సో మీరు ఏమనుకుంటున్నారు? అండ్ పాకిస్తాన్ టీంని 2 కంపేర్ చేస్తే ఎలా చెప్తారు? ఆ 2 చేంజెస్ ఏమో మీరే చెప్పాలి, బికాస్ మన డిస్కషన్ లో ఉన్నాం కనుక. అభిషేక్ శర్మ ఈజ్ ఇన్ తర్వాత అండ్ ఇంకొకటి సారీ కుల్దీప్ యాదవ్ కూడా హీఈస్ ఆల్సో ఇన్. ఎక్స్పెక్టెడ్. ఎవరి ప్లేస్ లో వచ్చారు కుల్దీప్ యాదవ్? హర్షదీప్ సింగ్ ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ వచ్చారు. ఓకే, అంటే అఫ్ కోర్స్ అంటే కొంచెం బ్యాటింగ్ పైన బాగా కాన్ఫిడెన్స్ లేకపోవడం కూడా హర్షదీప్ డ్రాప్ చేయడం కారణం అనుకుంటా. వన్ ఆఫ్ ద రీజన్స్ ఉండొచ్చు. బికాస్ ఇప్పుడు ఇండియా రియల్ గా చెప్పాలంటే అభిషేక్ శర్మ రావడం అనేది అఫ్ కోర్స్ దట్ వాజ్ ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే ఫిట్ గా ఉన్నాడు కనుక. అండ్ ఆ డెసిషన్ అంతా కూడా సూర్యకుమార్ అతనికే వదిలేశాడు. అండ్ అతని కాన్ఫిడెన్స్ కనబడుచు ఉంటాడు కనుక తీసుకున్నారు అతని. దట్స్ ఓకే. బట్ హర్షదీప్ ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ రావడం అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసాం. బట్ నాకేమనిపించిందంటే ఇంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లేనప్పుడు ఉండదని మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా. మీకు అభిషేక్ శర్మ ఉన్నాడు, తర్వాత ఈశాన్ కిషన్ ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, తర్వాత హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దుబే, 7 మీకు బ్యాటర్స్ ఉన్నప్పుడు T20లో మీకు జనరల్ గా చెప్పాలంటే ఏదో రేర్ సందర్భాల్లోనే మీకు డీప్ గా అవుట్ అవ్వడం చూస్తుంటాం కానీ, బట్ అదర్వైజ్ మీకు 4-5 బ్యాటర్స్ చేసినటువంటి స్కోర్ సరిపోతుంది. అప్పుడు మీరు మేబీ ఒక ఎక్స్ట్రా బౌలర్ మిస్ అయినావా అన్నటువంటి అది కూడా కలుగుతుంది. సో నాకేమనిపించింది అంటే హర్షదీప్ లాంటి బౌలర్ కూడా ఇక్కడ ఉన్నట్లయితే కొంచెం హెల్ప్ఫుల్ గా ఉండేది అనిపించింది. ఎందుకంటే అంటే రింకు సింగ్ ప్లేస్ లో, బికాస్ అంతవరకు బ్యాటింగ్ వస్తుందా, రింకు ఈజ్ ఎ గుడ్ ఫీల్డర్, అతను కూడా బౌలింగ్ చేయగలుగుతాడు, లైవ్ దట్స్ ఓకే అయితే. బట్ అంత అంటే అతన్ని రింకును కాకుండా హర్షదీప్ ను పక్కకు పెట్టారంటే మీకు మీ ఇండియాకి ఇప్పటికీ కూడా వాళ్ళ బ్యాటింగ్ లైన్ పైన అంత కాన్ఫిడెన్స్ లేకపోవడమే. అంటే సుధీర్ గారు ఇక్కడ సెకండ్ సెట్ ఆఫ్ థింగ్ ఏంటంటే ఎందుకంటే ఇప్పుడు అక్కడ స్పిన్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మనకు ఆల్రెడీ లైక్ 2 మంచి స్పిన్నర్స్ ఉన్నారు. ప్రాబ్లీ కుల్దీప్ యాదవ్ కూడా మంచి యాడ్ ఆన్ అవుతాడు స్పిన్ డిపార్ట్మెంట్. ఇక్కడ మధు జుబానీ లాంటి బౌలర్స్ కూడా బాగా స్లోగా ఉండడంతో మీడియం పేసర్స్ కూడా ఇక్కడ ఇప్పుడు జరిగినటువంటి మ్యాచెస్ లో ప్రేమదాస స్టేడియం లో హెల్ప్ఫుల్ కండిషన్స్ కనబడ్డాయి. మీడియం పేసర్స్ ఆల్సో గాట్ వికెట్స్. మన ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్ లో అతనే ఎక్కువగా వికెట్ తీయచ్చు. ఇక్కడ జరిగినటువంటి టోటల్ మ్యాచెస్ చూసినట్లయితే స్పిన్నర్స్ తో పాటు ఈక్వల్ గా ఈవెన్ 60% ఛాన్సెస్ మీకు మీడియం పేసర్స్ కి కనబడాయి. అంటే హర్షదీప్ నేను ఎందుకు అంటున్నానంటే మ్యాచ్ విన్నర్ అండి. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో యాక్చువల్లీ అతను ప్రెషర్ క్రియేట్ చేయగలుగుతాడు, పవర్ ప్లే లో వికెట్ తీసుకోగలుగుతాడు. మీరు చూడండి తిరువనంతపురంలో ఫస్ట్ 2 overs లో 40 runs ఇచ్చిన తర్వాత ఈ కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ అండ్ పిక్ వికెట్స్. అంటే ఇట్స్ ఓకే, ఐ మీన్ అదే టీమ్ డెసిషన్, మనం ఏం చేయలేం కానీ. బట్ నేనేమంటానంటే మీరు ఈవెన్ రింకు సింగ్ ప్లేస్ లో కూడా మీరు ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ ఆడించవచ్చు. వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు టీమ్ లో, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు కదా, అతన్ని ఆడించవచ్చు కదా అసలు. సో దెన్ యూ కెన్, ఐ మీన్ అట్లా కూడా చేయొచ్చు. సో ఐ థింక్ మీరు అంటే మీరు మాట్లాడడం చూస్తుంటే ఐ థింక్ క్వైట్ డిసప్పాయింట్మెంట్ తో ఉన్నట్టున్నారు చేంజెస్ గురించి.
Or else- అంటే చేంజెస్ ఇన్ ద సెన్స్ నేను హర్షదీప్ లో ఎప్పుడు కూడా T20 లాంటి ఫార్మాట్ లో ఐ థింక్ ఈజ్ ఎ కీ బౌలర్ అండి, ఈజ్ ఎ మ్యాచ్ విన్నర్. యాక్చువల్లీ అతన్ని పక్కన పెట్టడం అనేది అఫ్ కోర్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే కానీ So, yeah. నాకేమనిపించింది అంటే రింకు సింగ్ ను కూడా పక్కకు పెట్టి మీరు వాషింగ్టన్ సుందర్ ఆడించవచ్చు. వాషింగ్టన్ సుందర్ మీకు బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు, Okay, bowling చేయగలుగుతాడు. so we can't do anything now, so we should have to accept and But it's okay, see it's a the good consequences. change. అయితే expect చేద్దాం. yes, అయితే ఉస్మాన్ తారిక్ బౌలింగ్ గురించి ఆల్రెడీ కార్తిక్ గారు మాట్లాడారు. సో నేను మీ మాటల్లో కూడా విందాం అనుకుంటున్నాను. సో వాట్ ఆర్ యూ ఉస్మాన్ ఎక్స్పెక్టింగ్ తారిక్ ఫ్రమ్ హిమ్? దాని definitely, గురించి చాలా ఆయన బ్యాటింగ్ గురించి చాలా చర్చ నడిచింది. సో వీ షుడ్ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దిస్. అంటే అతను అఫ్ కోర్స్ కొంచెం స్ట్రేంజ్ యాక్షన్ ఉన్నటువంటి బౌలర్, డౌట్ లేదు. అటువంటి బౌలర్స్ బౌలింగ్ చేస్తున్నప్పుడు మీరు ఎక్కువగా షాట్స్ ఆడకుండా, సిక్సెస్, బౌండరీస్ ప్రయత్నించకుండా, ప్రేమదాస స్టేడియం కొంచెం లాంగ్ గ్రౌండ్ కనుక, చాలా పెద్ద ground, అవును. పెద్ద గ్రౌండ్ కనుక 1-2 తీసినట్టయితే ప్రతి ఓవర్ మీకు 12 రన్లు 6లతో వస్తాయని మనం అనుకోకూడదు. ఒక బౌండరీ తర్వాత 2s, సింగిల్స్ తోటి కూడా వస్తాయి. Yeah. సో అక్కడ బ్యాట్ బాల్ కొంచెం మెల్లగా పుష్ చేసి డీప్ లో ఉన్నటువంటి ఫీల్డర్స్ మీద ప్రెషర్ క్రియేట్ చేసి 1s and 2s గా కన్వర్ట్ చేసుకుని రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఫాస్ట్ గా చేసినట్లయితే కూడా మీరు తారిక్ పైన అతని పైన హిట్ చేయకుండా, ఒకవేళ బాగా ఏదైనా ఇబ్బంది పెడుతున్నాడు బ్యాటర్స్ అంటే ప్లేయింగ్ కాషియస్లీ, సింగిల్స్ తీయండి, 2s తీయండి, అవి సరిపోతాయి. అతనికి వికెట్ ఇవ్వకుండా తీస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. 4 overs లో అతను ఫర్ ఎగ్జాంపుల్ 27 runs ఇచ్చా కానీ చాలు, అవి విన్నింగ్ రన్స్ అవుతాయి ఇటువంటి వికెట్ పైన. సో అట్లా చూసుకోవడం అనేది తారిక్ ను నేను అనుకుంటాను చాలా ఇంపార్టెంట్. లేకుంటే మేము లేదు అతన్ని ఈజీగా ఫేస్ చేయగలుగుతాం, టెంప్ట్ అయ్యి అవుటే సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నట్లయితే అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నట్లయితే. రైట్. కార్తిక్ గారు, ఎస్, అభిషేక్ శర్మ వస్తాడా రాడా? సో అంతకుముందు మ్యాచ్లో కూడా అభిషేక్ శర్మకి పాకిస్తాన్ బౌలర్స్కి మంచి అగ్రెసివ్ మూమెంట్స్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. సో అభిషేక్ శర్మ హీఈస్ ఇన్ నా. సో అభిషేక్ శర్మ బీభత్సంగా బ్యాటింగ్ ఆడతాడు. సో అన్నీ కూడా సిక్స్లు కొట్టడానికే ప్రయత్నిస్తాడు. కానీ ఇప్పుడు కొలంబోలో ఉన్నటువంటి పిచ్ని చూస్తే మనం చాలా పెద్ద పిచ్ కాబట్టి అక్కడ సిక్స్లు కొట్టడంతో పాటు స్టెబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం అక్కడ నుంచొని మనం ఆడగలగాలి. సో ఆ విషయంలో అభిషేక్ శర్మ ఈరోజు ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తారని అనుకోవచ్చా? అంటే నాకు తెలిసినంత వరకు అభిషేక్ శర్మ తన న్యాచురల్ గేమే ఆడతాడు, ఏం చేంజెస్ అయితే చెయ్యడు. ఎందుకంటే అభిషేక్ శర్మ ఈజ్ ఇన్ టు T20 ఓన్లీ మెంట్ టు హిట్ ద బాల్. ఎస్, అది అంటే తను రన్స్ని కంటిన్యూ చేస్తాడా లేకపోతే తొందరగా అవుట్ అయిపోతాడా అనేది సెకండరీ, కానీ తన హోల్ పర్పస్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద టీమ్ ఇస్ టు హిట్ ద బాల్. నాకు తెలిసి తన న్యాచురల్ గేమ్ ఆడతాడు. లక్కీలీ మనకి దాన్ని కవర్ చేయడానికి ఇషాన్ కిషన్ ఉన్నాడు అవతల సైడ్. సో డెఫినెట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బీ అన్ వెరీ డిస్ట్రక్టివ్ ఓపెనింగ్ బ్యాటింగ్ పేర్ అనొచ్చు మనం ఇప్పుడు. సో యా, అభిషేక్ శర్మ అయితే తను న్యాచురల్ గేమ్ ఆడతాడు. హీఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఇట్. ఓకే. సో ఈ స్పిన్ విషయంలో పర్టికులర్లీ మీరు ఇందాక మాట్లాడినట్లుగానే స్పిన్ ఇండియా కొంచెం ల్యాగ్లో ఉన్న నేపథ్యంలో ఐ మీన్ ఇది ఇండియాకి డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందా పాకిస్తాన్ స్పిన్ వర్సెస్ ఇండియా బ్యాటింగ్లో? అంటే ఇది నేను ఇండియాకి డిసడ్వాంటేజ్ అని చెప్పను, బట్ ఏంటి పాకిస్తాన్కి అడ్వాంటేజ్ అంటారా? అంటే ఏంటంటే ఇండియా హ్యాస్ టు జస్ట్ ప్లే దేర్ న్యాచురల్ గేమ్ రాదర్ దాన్ వాళ్ళు ఏదో ఇందాక సుధీర్ గారు చాలా బాగా చెప్పారు, పెద్ద స్టేడియం, నో నీడ్ టు హిట్ ద బౌండరీస్ ఎవ్రీ బాల్. సో హాయిగా వాళ్ళు ఆ 2s 3s వాళ్ళు చేసుకోగలిగితే ఐ థింక్ ప్రెషర్ ఆటోమేటిక్గా వాళ్ళ మీద యాడ్ ఆన్ అవుతుంది పాకిస్తాన్ మీద, అండ్ మనకు కూడా స్కోర్ యాడ్. సో డెఫినెట్లీ ఏంటంటే మన వాళ్ళు ఆ 2s 3s కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఐ థింక్ ఇట్ ఈస్ త్రూ. సో అలా కూల్ అంతే, ఓవర్ ప్రెజర్ పడకూడదు. ఎగ్జాక్ట్లీ. సుధీర్ మీరేమంటారు? అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది కాబట్టి ఇండియా, సో ప్రెజర్ ఆబ్వియస్లీ ఉండకపోవచ్చు. సో ఎందుకంటే సెకండ్ బ్యాట్ చేసే వాళ్ళకి ఆ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, స్కోర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో దీని విషయంలో ఇండియా ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది కాబట్టి ఎలా ఆడాలి అని అనుకుంటున్నారు సుధీర్? Yes, Sudhir. So Karthik. Yeah. Sudhir, Sudhir garu, are you able to hear me? Yeah. Yeah. So first batch చేస్తుంది కాబట్టి ఇండియా గేమ్ ఎలా ఆడుతుందని మీరు అనుకుంటున్నారు? సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? అంటే ఇటువంటి కొంచెం స్లోగా ఉండేటువంటి గ్రౌండ్స్ లో పిచెస్ పైన పవర్ ప్లే చాలా కీలకంగా మారుతుంది. పవర్ ప్లే లో కొంచెం ఎక్కువ వికెట్లు కొనుక్కోండి. అఫ్ కోర్స్ అభిషేక్ శర్మ ఇంతకుముందు కార్తిక్ గారు చెప్పినట్టు తన న్యాచురల్ గేమ్ ఆడాల్సిందే పవర్ ప్లే లో, అయితే డౌటే లేదు. ఎందుకంటే మీకు రన్స్ ఎక్కువగా అప్పుడే వస్తుంటాయి ఇటువంటి గ్రౌండ్ లో. బట్ అగైన్ ఇంపార్టెంట్ మ్యాచ్ కనుక, కీలకమైనటువంటి మ్యాచ్ కనుక నేనేమంటానంటే అభిషేక్ శర్మ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 overs లో 20 సాధించి అవుట్ అయిన దానికంటే ఒక 10 overs 12 overs వరకు ఉండి ఒక 70-80 స్కోర్ చేసినట్టయితే ఐ థింక్ దట్ కెన్ బెనిఫిట్ ఇండియా ఇన్ బెటర్ వే యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వికెట్ పైన మనం 160-170 స్కోర్ అనుకుందాం. 170 కంటే కూడా ఏదైనా 10-15 runs 5 runs వచ్చే కానీ అవన్నీ బోనస్ అవుతాయి కనుక
ఆ విషయంలో కొంచెం జాగ్రత్త కనబరిచినది, కొంచెం కాషియస్ గా ఉన్నట్లయితే కూడా బెటర్. ఎందుకంటే ప్రతి బాల్ హిట్ చేయడం అనేది ఈ గ్రౌండ్ లో కుదరదు. మనం ఈవెన్ ఆస్ట్రేలియన్ బ్యాటర్స్ కూడా మనం చూసాం, దే వర్ నాట్ ఏబుల్ టు హిట్ సిక్సెస్. ఈవెన్ ఇక్కడ మొత్తం శ్రీలంకలో మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఒక కొలంబోలో సిండనీస్ గ్రౌండ్ లోనే ఎక్కువగా సిక్సెస్ వచ్చాయి, కానీ ఎక్కువ టోర్నమెంట్ లో మీరు చూసుకున్నట్లయితే ఇండియాలో నేను అనుకుంటాను ఇప్పటివరకు 160, 170 సిక్సెస్ కంటే ఎక్కువగా సాధించారు. అఫ్కోర్స్ ఒక మ్యాచ్ ఎక్కువ ఆడే కానీ డే మ్యాచ్. బట్ పాకిస్తాన్ లో ఇక్కడ శ్రీలంకలో మీకు అన్ని సిక్సెస్ కూడా రాలేదు. సో సిక్స్ సీటింగ్ అనేది చాలా కష్టంగా ఉంది కనుక, ఎందుకంటే అక్కడనే ఏమవుతుందంటే బాల్ కొంచెం స్లోగా పడ్డప్పుడు మీరు క్యాచ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఆడి, అంటే కొంచెం మనం కళ్ళెం వేసుకున్నాడు అంటాం కదా అట్లా. ఓకే, సో సుధీర్ గారు, మీ ఇప్పుడే నాకు వచ్చినటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే, సో సమ్ నెట్వర్క్ ఇష్యూ వచ్చింది, సో నేను ఖచ్చితంగా నేను ఆ క్వశ్చన్ అడుగుతాను. సో యాక్చువల్లీ ఇండియన్స్ చాలా పర్టికులర్గా ఉంటారు క్రికెట్ విషయంలో, అండ్ ముఖ్యంగా ఇండియన్సే కాదు ఆల్ ఓవర్ ద వరల్డ్, కానీ ఇండియా ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది ఈ విషయంలో, ఈ మ్యాచ్ విషయంలో. సో చాలా సెంటిమెంటల్గా ఆడేటప్పుడు కూడా, సో కొంతమంది స్టేబుల్గా అలా కూర్చుంటే 4 వస్తుందని, లేదా కొంచెం కదిలిన అవుట్ అయిపోతారని, అండ్ ఇంకా డివోషనల్గా ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే పూజలు, హోమాలు, వ్రతాలు, అండ్ దట్టు ఇవాళ అందులోనూ శివరాత్రి. సో దీని గురించి మీరు ఏం కామెంట్ చేస్తారు? అంటే మీకు తెలుసో లేదో కానీ ఇండియాకు ఒక శివరాత్రి సెంటిమెంట్ ఉంది. అంతకు ముందు జరిగింది, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. అంటే నాకు తెలిసినంత వరకు నా చిన్నప్పుడు ఒకసారి శివరాత్రి రోజు ఇండియా ఇంగ్లాండ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. సో ఇండియా వాన్ ఆన్ శివరాత్రి డే. సో ఈ సెంటిమెంట్ ఇండియాకి బాగా కలిసి వస్తుంది డెఫినెట్లీ. అంటే ఇంకొక దీంట్లో కూడా చూస్తే డెఫినెట్లీ సెంటిమెంట్ ఆర్ ఎమోషన్స్ ఎవ్రీథింగ్ ప్లేస్ ఎ కీ రోల్ ఇండియన్స్కి. యూజువల్లీ ఇండియన్సే కదా అట్ సైడ్ పాకిస్తానీస్ కూడా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇట్స్ అన్ క్రికెట్ ఇస్ అన్ ఎమోషన్ తో కూడింది కాబట్టి డెఫినెట్లీ శివరాత్రి adds on to the whole purpose of why we are watching and enjoying the game today. Let's hope. సో హాఫ్ ఆఫ్ ది డే ని, లేదంటే కొన్ని జాములు అంటాం కదా, సో ఒక 2 జాముల్ని ఈరోజు చాలా ఈజీగా గడిపేస్తారు క్రికెట్ లవర్స్ అందరూ కూడా. అండ్ ఆఫ్ కోర్స్ సో సుధీర్, మిమ్మల్ని అడగాలి యాక్చువల్గా ఈ క్వశ్చన్, బికాస్ మీ వెనక ఓం చూసాక నాకు గుర్తొచ్చిందండి. మీరు రావడమే స్టార్టింగే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. సో అండ్ మీరు చక్కగా బొట్టు పెట్టుకుని పద్ధతిగా వచ్చారు. సో ఓంతో పాటు ఫోటోస్ అన్ని కూడా మా పేరెంట్స్, అవన్నీ కూడా మా మదర్, మా ఫాదర్ అంతా స్ట్రాంగ్, నాకు నమ్మకం. మన గాడ్స్ ఎవరంటే మెయిన్ గా మన పేరెంట్స్ మన గాడ్స్ ఫస్ట్. yes సుధీర్, సో ఐ అగ్రీ విత్ యూ ఈ విషయంలో. సో ఈ సెంటిమెంట్ అండ్ ఇది సెకండ్ టైం ఇప్పుడు హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది పాకిస్తాన్ కి అండ్ ఇండియాకి మధ్య. సో ఈ రోజు ఈ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు? అండ్ చాలా మంది పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు కూడా చేసేస్తున్నారు. గాడ్ ఈజ్ ఏమంటామంటే సునీల్, ఆ రోజు ఎవరైతే స్ట్రాంగ్ గా ఆడతారో గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద సైడ్ ఆఫ్ స్ట్రాంగ్ బెటాలియన్స్ అంటుంటాం కదా. ఆ పర్టికులర్ రోజు ఎవరైతే స్ట్రాంగ్ గా ఆడి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో భగవంతుడు వాళ్ళకే సపోర్ట్ చేస్తుంటారు. పాకిస్తాన్ ఇట్ కెన్ బి ఇండియన్స్. యాక్చువల్లీ పాకిస్తాన్ ఇంతకుముందు కార్తీక్ చెప్పినట్టుగా వాళ్ళని అస్సలుగా మీరు తక్కువ అంచనా వేయాలి. దే కెనాట్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అండి. ఎందుకంటే వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ నేనేమనుకుంటానంటే ఇండియా కంటే కొంచెం ఎక్కువగా మార్కులు ఇవ్వవచ్చు. అటువంటి షాదాబ్ ఖాన్ చూడండి, మనం అఫ్ కోర్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ తారీఖ్ గానీ షాదాబ్ అండ్ అబ్రార్ ఈ 2 బౌలర్స్ కూడా ఎవరైనా మ్యాచ్ విన్నట్టు కావచ్చు. షాదాబ్ అండ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అన్ఫార్చునేట్లీ తన స్థానం కోల్పోయినాడు. బట్ ఆ తర్వాత మళ్ళీ అమెరికాలో జరిగినటువంటి మైనర్ మేజర్ లీగ్స్ లో అద్భుతమైనటువంటి ఫామ్. ఈవెన్ ఐ సా వన్ ఆఫ్ హిస్ మ్యాచ్ ఆల్సో టెక్సాస్ లో నేను చూశాను. బౌలింగ్, బ్యాటింగ్, మామూలు బ్యాటింగ్ చేయడండి, బ్యాటింగ్ కూడా క్లీన్ గా హిట్ చేస్తుంటాడు. అండ్ నేను అనుకుంటాను తారీఖ్ తో పాటు అతడు కూడా మ్యాచ్ విన్నర్ కావచ్చు పాకిస్తాన్ కు. సో పాకిస్తాన్ కూడా స్పిన్నర్స్ లో ఇద్దరు ఉన్నారు మ్యాచ్ విన్నర్స్ ఇండియాకి ఎలాగైతే ఉన్నారో. సో దట్స్ ద రీజన్ వి కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండి. ఐ థింక్ మనం ఎన్ని ప్రేయర్ చేసే వాళ్ళు కూడా చేస్తుంటారు. సో ఆ రోజు స్ట్రాంగ్ గా ఎవరైతే ఆడతారో వాళ్ళ వైపే భగవంతుడు ఉంటాడు. కమింగ్ టు యూ, యాక్చువల్లీ పాకిస్తాన్ బ్యాటింగ్ లో సాహిబ్ చెప్పినట్లుగా సాహిబ్ జాదా మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ మనం ఇప్పటి వరకు కూడా స్పిన్నింగ్ గురించి, పాకిస్తాన్ బౌలింగ్ గురించి మాట్లాడుకున్నాం తప్పితే, సో బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంది పాకిస్తాన్ది? అండ్ ఈ రోజు కంపేర్ చేస్తే, సో పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ ఇండియాతో కంపేర్ చేస్తే వెదర్ ఇట్ ఈస్ ఈక్వల్, ప్యారలల్లీ ఆర్ అప్ అండ్ డౌన్? అంటే మనము లాస్ట్ 2 మ్యాచెస్ చూస్తే ఓపెనింగ్ చాలా మంచి, వాళ్ళు ఒక మంచి ఓపెనింగ్ ఇవ్వటము. అఫ్ కోర్స్ వాళ్ళకి బాబర్ ఆజం ఫెయిల్ అవుతూ వస్తున్నాడు, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ పుట్ టుగెదర్. బట్ వాళ్ళకి ఈవెన్ ఆగా లైక్ అలీ ఆగా కూడా లైక్ reasonably he is successful. So overall, and Fakhar Zaman, the way he is becoming, and వాళ్ళు their so called destructive batsmen. So overall ఏంటంటే వాళ్ళకి
ఒక మంచి లైనప్ ఉంది. బట్ పాకిస్తాన్ బీయింగ్ పాకిస్తాన్, ఇట్స్ అన్ అన్ప్రెడిక్టబుల్ టీమ్. అంటే ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్ దీంతో ఆడతారు, లేదా సో వి కాంట్ ప్రెడిక్ట్. బట్ కంపారిటివ్ స్టడీ చేస్తే ఇండియా ఇస్ మచ్ స్ట్రాంగర్ ఎక్స్పీరియన్స్ పరంగా, లేకపోతే ఓవరాల్. సో ఫైనల్ గా ఒక్కొక్క క్వశ్చన్ అడిగి ఈక్వల్ గా సింపుల్ గా ఆన్సర్ ఇస్తారని అనుకుంటున్నాను. సో స్కిల్ కంటే కూడా టెంపర్మెంట్ చాలా ముఖ్యం ఈ మ్యాచ్ లో. సో ముఖ్యంగా వీళ్ళిద్దరూ ఆడుతున్నప్పుడు, ఈ రెండు టీమ్స్ ఆడుతున్నప్పుడు, సో ఈ రోజు ఈ బ్యాలెన్స్ ఏ టీమ్ ఎక్కువ చేసే అవకాశం ఉంది, అండ్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ స్కోర్ ఈ రోజు? ఇవాళ స్కిల్ అండ్ టెంపర్ రెండు ఈక్వల్ గా ఉండాలి. ఓకే, డెఫినెట్లీ దట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్. రెండు ఈక్వల్ గా ఉండాలి. డెఫినెట్లీ ఇండియా ఇస్ మచ్ మోర్ బ్యాలెన్స్డ్ కంపేర్ టు పాకిస్తాన్ టీమ్. ఎందుకంటే ఇప్పుడు కుల్దీప్, నా ఉద్దేశంలో ప్రాబ్లీ లైక్ సుధీర్ గారికి లైక్ హీస్ లిటిల్ డిసప్పాయింటెడ్, బట్ కుల్దీప్ యాదవ్ రావటం నాకు తెలిసి ఇండియాకు ఒక చిన్న అడ్వాంటేజ్ అవుతుంది. అఫ్ కోర్స్ అభిషేక్ శర్మ, బట్ ఇండియా ఇస్ మచ్ మోర్ బ్యాలెన్స్డ్ కంపేర్ టు పాకిస్తాన్. ఓకే, స్కోర్ అంటే ఈ పిచ్ మీద మనం పెద్ద స్కోర్స్ ప్రాబ్లీ 160 to 180 మధ్యలో, దీని నుంచే ఉండదు. ఓకే, సో అంత స్కోర్ చేస్తే పాకిస్తాన్ కి విల్ ఇట్ బి డెఫినెట్లీ, ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి స్లో పిచ్ కాబట్టి. అండ్ శివం డూబేని యూజ్ చేసుకోవచ్చు మనము. సో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అన్ అడ్వాంటేజ్. సుధీర్, ఫైనల్ కామెంట్. సో ఈ రెండు విషయాల గురించి సింపుల్ గా. I think I'm not disappointed with I'm happy with Kuldeep's inclusion, but disappointed with Arshdeep's exclusion. Okay, that's what I meant. Yeah. Okay. అయితే గతంలో మనం ఎలా అనేదంటే సునీల్, కార్తిక్ కూడా తెలుసు, పాకిస్తాన్ we are running close out of time. Yeah, పాకిస్తాన్ పేసర్స్ వర్సెస్ ఇండియన్ బ్యాటర్స్ అనేది, అండ్ ఇప్పుడు పాకిస్తాన్ స్పిన్నర్స్ వర్సెస్ ఇండియన్ బ్యాటర్స్. That's going to be the battle. Absolutely. Yes. So let's see, చూద్దాం. సో a bit comparatively పాకిస్తాన్ టీమ్ తో కంపేర్ చేస్తే ఇండియా టీం కొంచెం మోర్ బ్యాలెన్స్డ్ గా ఉందని అంటున్నారు. కాబట్టి హోప్ ఫర్ ద బెస్ట్. శివరాత్రి రోజు మరొకసారి ఇండియన్స్ అందరికీ కూడా ఒక మంచి గుడ్ లక్ అండ్ గుడ్ సైన్ ఉన్న నేపథ్యంలో మంచి గుడ్ న్యూసే వింటామని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు అండ్ సుధీర్ గారు ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్ టుడే. సో లెట్స్ సీ, మ్యాచ్ అయితే అక్కడ జరగబోతోంది కాసేపట్లో. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్.